దేవరా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఇటు ఫిలిం నగర్ వర్గాల ప్రముఖుల్లోనూ అటు సోషల్ మీడియాలో ప్రేక్షకులు అంతా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమా రివ్యూల గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టేశారు. ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ ఖుషి ఇచ్చేలా అందరూ ఈ సినిమా అదిరిపోయిందని అంటూ ఉన్నారు. తాజాగా అమెరికాలో దేవరా షోలు పడ్డాయి. సినిమా టాక్ అయితే అక్కడి నుంచి వస్తుంది. సినిమా అదిరిపోయిందని అంటూ ఉన్నారు అక్కడి నుంచి రివ్యూల ప్రకారం కూడా. ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా ఓ బ్లాక్ బాస్టర్ అని రికార్డులు సరికొత్తగా క్రియేట్ చేయడం ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి మైలురాయిని అందుకుంటుందని కూడా అంటూ ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటున్నారు ఈ సినిమా చూసిన అక్కడ వారు. జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని, సినిమాకు కావాల్సిన పవర్ జూనియర్ ఎన్టీఆర్ అందించాడని అంటున్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా ఆయన ఎంపిక అద్భుతంగా ఉందని, ఫ్యాంటాస్టిక్గా ఉందని అంటూ ఉన్నారు. ఇక జాన్వీ కపూర్ నటన కూడా సినిమాకి అదిరిపోయింది అంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని సముద్రం ఫైట్స్ అలాగే ఎన్టీఆర్ ఎంట్రీ సీన్స్ సినిమాకి హైలైట్గా నిలిచాయని, యాక్షన్ సీన్స్ అయితే సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్ళాయని, కొరటాల కెరీర్లో ఇది ఒక చరిత్రలో నిలుస్తుందంటున్నారు. ఎన్టీఆర్ నటన అదిరిపోయింది. దేవరా సినిమా ఊర మాస్ కథతో తెరకెక్కిందంటున్నారు. అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని, సినిమాలో 5 సీన్లు అయితే గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాని తెరకెక్కించిన సీన్లు 5 ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ను ఆకట్టుకుంటుందని, ఆయన హీరోయిజం ఎలివేషన్స్ ఓ స్థాయిలో ఉన్నాయంటున్నారు. సినిమాకి చివరి అరగంట ప్రాణమని కూడా అంటూ ఉన్నారు. దేవరా పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ అయితే సినిమాకి హైలైట్. యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ కలిగిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్ళింది. క్లైమాక్స్ పుంజుకుంటుంది. క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ తెలుగు ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ కలిగిస్తాయంటున్నారు. ఇక సినిమాకి అనిరుద్ బీజిఎం, ఎన్టీఆర్ నటన, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఒక పెద్ద మేజర్ ప్లస్ పాయింట్స్ అంటున్నారు. దేవరా కంటెంట్ ప్రకారం చూసుకుంటే దర్శకుడు కొరటాల శివ ఒక అద్భుతమైనటువంటి సినిమాని ఇచ్చాడని కూడా అంటూ ఉన్నారు అక్కడ చూసిన వారు. సముద్రం, వ్యాపారం, పెత్తనం, లీడర్షిప్ ఇలా అన్నింటా కథని అద్భుతంగా మలిచారని, తన తండ్రికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని కొడుకు ఎలాంటి సమాధానం చెప్పాడు, ఎలా పగ తీర్చుకున్నాడు, ఇక అక్కడ వారికి ఎలా అండగా నిలబడ్డాడనేది స్టోరీ లైనప్తో అదరగొట్టారు కొరటాల శివ. అయితే అమెరికా మార్కెట్ నుంచి మాత్రం సినిమా అదిరిపోయిందనే టాక్ వస్తోంది. మొత్తానికి దేవరా సినిమా అయితే సూపర్ టాక్ని సంపాదించుకుంది. అమెరికా నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక కేవలం మరికొన్ని గంటల్లోనే ఇటు తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో రిలీజ్కి సిద్ధమవుతోంది. అర్ధరాత్రి నుంచి షోలు పడడంతో ఇక అభిమానులు కూడా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511